నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. దశాబ్దాలుగా కొన్ని వర్గాలు, ఎస్సీలోని కొన్ని వర్గాలు ఎదురు చూస్తున్నటువంటి కీలకమైనటువంటి ఎస్సీ కేటగరైజేషన్కి పార్లమెంటు చట్టం చేయాల్సిన అవసరం లేదు, పార్లమెంటు మాత్రమే ఈ వర్గీకరణ చేయాల్సిన అవసరం లేదంటూ ఈరోజు సుప్రీంకోర్టు 7 న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పునిచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో ఎస్సీ వర్గీకరణ మీద ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో చాలా దశాబ్దాలుగా ఈ ఉద్యమం జరుగుతూ ఉంది. రాజకీయ పార్టీలు వాళ్ళ అవసరాల కోసం రకరకాలుగా తీర్మానాలు చేసినాయి, కానీ ఎప్పుడు కూడా ఇది ఒక కొలిక్కి రాలేదని మనం వింటూ ఉన్నాం. అయితే ఎప్పుడైతే 2004లో కేసులో సుప్రీంకోర్టు 5 సభ్యుల ధర్మాసనం చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులో ఈ వర్గీకరణ హక్కు రాష్ట్రాలకు లేదని చెప్పి ఒక నిర్ణయం చేసిందో అక్కడి నుంచి రాష్ట్రాలు అసెంబ్లీలు కేవలం తీర్మానం చేయడం తప్ప దీని మీద నిర్ణయం తీసుకోలేని పరిస్థితులు పడ్డాయి. అయితే కేంద్రంతో పార్లమెంట్తో సంబంధం లేకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ పరిస్థితిని బట్టి వర్గీకరణ చేసుకోవచ్చని ఒక స్పష్టమైనటువంటి తీర్పును సుప్రీంకోర్టు ఇచ్చింది. అన్ని పార్టీలు దీన్ని ఆహ్వానిస్తున్నాయి. అయితే దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి, వర్గీకరణ ఏ ప్రాతిపదికగా జరుపుతారన్న దాని మీద, అలాగే ఇతర ఎస్టీ అలాగే ఓబీసీలో కూడా వర్గీకరణ కావాలని ఎప్పటి నుంచి డిమాండ్లు ఉన్నాయి, వీటి మీద ఎలా ముందుకెళ్తారన్న దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చ చేపట్టాం. చర్చలో మనతో పాటు కుమారస్వామి గారు తెలంగాణ బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇక్కడ ఉన్నారు. మనతో మానవతా రాయ్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధున్నారు. లైవ్లో మనతో డాక్టర్ దూదిమెట్ల బాలరాజు గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేరుతున్నారు. పిల్లి మాణిక్యాలరావు గారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక సభ్యులు అలాగే తెలుగుదేశం అధికార ప్రతినిధి కూడా మనతో ఉన్నారు. ముందుగా మాణిక్యాలరావు గారు నమస్కారం. నమస్కారం అండి. మాణిక్యాలరావు గారు, కంగ్రాచులేషన్స్. దశాబ్దాలుగా ఈ పోరాటంలో మీరందరూ భాగమయ్యారు. స్పష్టంగా సుప్రీంకోర్టు నిజంగా మనం అప్రిషియేట్ చేయాలి. 7 సభ్యుల న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం ఇవాళ 2004 తీర్పు ఏదైతే ఉందో అదే సుప్రీంకోర్టు తీర్పు, దాన్ని పక్కన పెడుతూ ఇవాళ ఒక రాష్ట్రాలకు ఆ స్వేచ్ఛనిచ్చింది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇంప్లిమెంట్ చేయటం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. ఆల్రెడీ ఇప్పటికిచ్చిన నోటిఫికేషన్ కూడా మేము దీన్ని అమలు వర్తింపజేసేలాగా చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అయితే అది అంత తేలిక? విభజన ఉన్న మొత్తం రిజర్వేషన్లో ఏ ప్రాతిపదిక, మళ్ళీ దీనికి ఏదైనా కమిషన్లు రాష్ట్రాల్లో ఎంత కేటాయించాలి, ఇలాంటి టెక్నికల్ ఇబ్బందులు ఏమైనా ఉంటాయా, లేకపోతే స్టేట్ అవే అమలు చేసుకోవడానికి కావాల్సిన గ్రౌండ్ ఇప్పటికీ రెడీగా ఉందా? నమస్కారం అండి మీకు, అట్లాగే ప్యానల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం. ముందుగా ఈరోజు 7 జడ్జీలతో కూడినటువంటి భారత అత్యున్నత న్యాయస్థానం వర్గీకరణ విషయంలో రాష్ట్రాలకి అధికారం ఇస్తూ ఇచ్చినటువంటి తీర్పు పట్ల హర్ష వ్యక్తం చేస్తా ఉన్నాం, చాలా సంతోషంగా ఉన్నాం. అట్లాగే ఈ తీర్పు ఈ ఎంఆర్పిఎస్ కి అనుకూలమని కాదు, మానవాళికి వ్యతిరేకం అనేది కాదు, అట్లా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పాడంటే, షెడ్యూల్డ్ క్యాస్ట్ కి రిజర్వేషన్ ఇచ్చాడు ఆయన. ఆ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఈ రిజర్వేషన్ ని ఆ షెడ్యూల్ క్యాస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాలి. షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే ఒక మాల ఒక మాదిగని కాదు, లేకపోతే షెడ్యూల్ క్యాస్ట్ అంటే అన్నదమ్ములని కాదు, షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఐక్యత చెడిపోతుంది అనేది కాదు. ఇక్కడ షెడ్యూల్డ్ అంటే ఒక పట్టిక, షెడ్యూల్ అంటే ఒక పట్టిక, క్యాస్ట్ అంటే కులాలు, ఒక పట్టికలో చేర్చబడ్డటువంటి కులాలు. ఒక పట్టికలో ఎందుకు చేర్చబడ్డాయి ఈ కులాలు? ఒకే రకమైన అణచివేత, ఒకే రకమైన దోపిడీ, ఒకే రకమైనటువంటి అంతరానితనం కలిగినటువంటి ఈ కులాలన్నిటిని కూడా ఒక షెడ్యూల్ లో చేర్చారు. ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్. అట్లాగే షెడ్యూల్డ్ ట్రైబ్ అంటే మీకు తెలిసింది, కొన్ని జాతుల్ని ఒక షెడ్యూల్ లో చేర్చారు. దీనిలో కాంగ్రెస్ పాపం ఉంది. నేను రాజకీయంగా మాట్లాడదాల్చుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది కేంద్రంలో గాని రాష్ట్రాల్లో గాని దాదాపు ఏకపక్షంగా పరిపాలించినప్పుడు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ని ఆ రాష్ట్రాల్లో అన్ని కులాలకి అందేటట్టు చేయలేకపోయింది. ఎలా చేస్తారు సార్? అంటే మీరు రాజకీయాలు వద్దని మీరు డైరెక్ట్ గా రాజకీయాల్లోకి వచ్చేసారు. నేను అంటే ఇప్పుడు ఎస్సీ కాదు, ఓకే కాదు మాణిక్యాలరావు గారు, నేనేమన్నానంటే ఇవాళ దయచేసి ఇవాళ పెద్ద నేను యాక్చువల్గా రాజకీయాలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అందరూ వెల్కమ్ చేస్తున్నారు కదా, సరే క్రెడిట్ ఎవరైనా నిజంగా మీకు తెలుసు ఒకవేళ దీనికి ఎవరైనా పూనుకొని, బట్ జడ్జిమెంట్ అయితే సుప్రీంకోర్టు ద్వారానే వచ్చింది. బట్ ఓకే, చెప్పండి మీ ఆర్గ్యుమెంట్ చెప్పండి. నేను చాలా స్పష్టంగా చాలా హృదయంతో నేను రాజకీయాలు మాట్లాడాను.
అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 50 సంవత్సరాలు దాదాపు ఈ మాల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 59 కులాలు షెడ్యూల్డ్ క్యాస్ట్ ఉంది. షెడ్యూల్డ్ క్యాస్ట్ లో మాల, మాదిగ, రెల్లి, ఆది ఆంధ్ర, ఆది ద్రావిడ, అనేకమైనటువంటి దాసరి మాల, ఇట్లాంటి అనేకమైనటువంటి కులాలు ఉన్నాయి. ఈ కులాలన్నిటికీ 17% రిజర్వేషన్ ఇవ్వాలి. 17% రిజర్వేషన్ ఎవరు తీసుకోవాలి? మా వాటా మాకు రావాలి, మాన సోదరుల వాటా మాన సోదరులకు పోవాలి, రెల్లి వాళ్ళ వాటా రెల్లి వాళ్ళకి పోవాలి, ఆది ఆంధ్రుల వాటా ఆది ఆంధ్రులకు పోవాలి. కానీ పోలేదు కదా, అందరికీ అసలు వాటాలు అనేది లేదు కదా సార్. నా పాయింట్ అది సార్. వాటాలకి 2000 చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఒకసారి ఆ ప్రయత్నం చేశారు, ఆ తర్వాత కోర్టులో ఆగిపోయినట్టుగా ఉంది. చెప్పండి మీరు. ఓకే, మీరు ఎక్కడా కనుక అంటే నేను ముందుగానే చెప్పాను, మనస్ఫూర్తిగా కూడా చెప్పాను. ఎక్కడ కూడా ఆటంకి పోవాలని కలిపి పోతే నేను 2-3 నిమిషాలు చెప్పండి. అప్పుడు ఎంఆర్పిఎస్ కంటే ముందు ఆదిజాంబో అరుంధతి సంఘం అని ఉండేది. ఆదిజాంబో అరుంధతి సంఘం టిఎన్ సదాలక్ష్మి గారు, మందా జగన్నాథం గారు, నారాయణ గారు, ఐఏఎస్ ఆఫీసర్ నారాయణ గారు, ఇట్లాంటి చాలా మంది కలిసి చేశారు ఈ ప్రయత్నాలు. ఇట్లా మొత్తం ఒక కులానికే పోతా ఉన్నాయి, ఇక మిగతా 58 కులానికి అందటం లేదని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఆ ప్రయత్నాలు కాలేదు. 1994లో మేము మందకృష్ణమాది గారు మేమంతా కలిసి, మీకు ఇంకోటి, నేను ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక సభ్యుడే కాదు, కారంచేడు బాధితులు కూడా, 1985లో జరిగిన సంఘటన ఉంది కదా, ఆ సంఘటనకి సంబంధించినటువంటి బాధితులు కృష్ణమాది గారు వరంగల్ నుంచి మా దగ్గరకు వచ్చిన తర్వాత స్థానం ఏర్పడుకున్న తర్వాత మేము అక్కడి నుంచి ఎంఆర్పిఎస్ ని అట్లా ముందుకెట్లా తీసుకెళ్లాలి, ఆదిజాంబో పేరు మీద ఇది ఆగిపోయింది, మనం ఎట్లా గట్ట ముందుకు తీసుకెళ్లాలని కమ్యూనిటీ పెట్టుకొని మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి, మాదిగా అనే వాళ్ళు రిజర్వేషన్ కోసం పోరాటం చేయాలి. ఇంకా మనకి పెద్దగా జ్ఞానం కూడా లేదు. కృష్ణమాది ఆ రోజుల్లో చదువుకుంది ఇంటర్మీడియట్, మేము చదువుకుంది కూడా ఇంటర్ చదువుతా ఉన్నాను. ఆ రోజు స్థాపించేదానికి తర్వాత డిగ్రీ పూర్తి చేసి ఉండొచ్చు. అయితే ఈ ఉద్యమం స్థాపించిన తర్వాత 94లో స్థాపిస్తే 96 కల్లా హైదరాబాద్ కు చేరుకుంది. 96లోనే మనందరం కూడా 2000లో వర్గీకరణ అయింది అనుకుంటాం. 96లోనే ఆర్డినెన్స్ వస్తే ఆర్డినెన్స్ కాదని చెప్పేసి కొట్టేశారు. ఆ తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2000 సంవత్సరంలో వర్గీకరణ అయింది. 2000 సంవత్సరం నుంచి 2004 సెప్టెంబర్ 5వ తారీఖు వరకు ఇంప్లిమెంటేషన్ అయింది. దాదాపు ఇంప్లిమెంట్ అయింది. 4 సంవత్సరాల 8 నెలల పాటు ఇంప్లిమెంటేషన్ అయింది. దాదాపు అప్పుడు 20,000 మందికి మాదిగరికి ఉద్యోగాలు, రాయితీల్లో సమాన అవకాశాలు, యూనివర్సిటీలో చదువుకునేందుకు అనేకమైన సమాన అవకాశాలు వచ్చినాయి. అప్పుడు మీరు ఇందాక ప్రస్తావించినట్టు 2004లో చెన్నయ్య మాలమోహనాడు, ఆ చెన్నై కంటే ముందు పీవీ రావు అని ఒక అతను ఉండేవాడు, ఆయన మాలమోహనాడు నడిపాడు. ఆ మాలమోహనాడు తర్వాత చెన్నయ్య దాన్ని కొనసాగించారు. పీవీ రావు గారు చనిపోయిన తర్వాత ఆయన కేసు చేస్తే ఆ రోజు 2004లో కొట్టివేయబడింది. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రి. నేను రాజకీయాలకి వెళ్ళొద్దన్నారు కాబట్టి, వెళ్ళటం లేదు కాబట్టి నేను రాజకీయాలు మాట్లాడుతున్నా. లేకపోతే ఎవరు తప్పు ఉంది, ఏం తప్పు ఉంది, ఎవరు ప్రోత్సహించారు, ఎప్పుడు పాతికేళ్లు ఉన్నారు ఉద్యమంలో. ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడిగా నేను రాజీనామా చేసి పార్టీలో చేరాను. అప్పటి వరకు జాతీయ అధ్యక్షుడి కంటే ముందు అనేకమైనటువంటి పోరాటాల్లో ఉన్నాం. ఏదేమైనా ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ తీర్పుని ఈ రాష్ట్రంలో మిగతా దేశంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా అది ఐక్యతగా ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగించుకోవాల్సిందే తప్ప నేను మొదటిగానే చెప్పినట్టు ఇది ఎవరు విజయమో ఎవరు అపజయం అనాల్సినటువంటి అవకాశం లేదు. మానవవాదులందరూ కలిసి ఐక్యంగా వచ్చినటువంటి అవకాశాలు వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం తీసుకెళ్ళడం కోసం పాటుపడాలి. ఈ పోరాటాన్ని, ఈ ఉద్యమాన్ని మందకృష్ణమాది గారు మాకు సిద్ధాంతపరంగా విభేదించి ఒక 5-6 సంవత్సరాల క్రితం బయటకు వచ్చి ఉండొచ్చు. కానీ ఈ పోరాటానికి ఫస్ట్ డే మాకు రాష్ట్ర కన్వీనర్, ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు. నేను ఆయన ఫౌండర్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు నేను జాతీయ అధ్యక్షుడు. నేనేమంటానంటే ఆయన కృషి అమోఘంగా చేశాడు. పట్టువదల విక్రమార్కుల్లాగా పనిచేసుకుంటా వచ్చాడు. రాజకీయాలు ఎత్తుగడలు పడేశాడు. మీ అందరి భాగస్వామి ఉంది మాణిక్యాల గారు, అందులో రెండో మాట లేదు. దేశంలో అతిపెద్ద పోరాటం ఏదైనా జరిగిందంటే ఎంఆర్పిఎస్ పోరాటం. మనకి ఇక్కడ కనీసం తెలుగు రాష్ట్రాల్లో ఒక కన్సిస్టెంట్ గా 30 ఏళ్ల పోరాటం, చిన్న పోరాటం ఏం కాదు. ఇది చాలా త్యాగాలు చేశారు, దానిలో వెళ్ళట్లా. మీరన్న మాటే నేను చెబుతున్నాను.
ఖచ్చితంగా ఇది ఇంప్లిమెంటేషన్ చేయవలసిందే. ఇంకా ఎవరో కూడా అంతకంటే పైకోర్టుకి వెళ్ళేటువంటి అవసరం లేదు, అవకాశం కూడా. అయితే నా ప్రశ్న ఏంటంటే రెడీగా ఇంప్లిమెంట్ చేయడానికి, ఉదాహరణకి ఇప్పుడు తెలంగాణలో ఒక ప్రకటన ఇప్పటికి ఆల్రెడీ ఇచ్చిన నోటిఫికేషన్ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అయితే రేషియో ఎలా అన్నది గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తీసుకున్న అదే రేషియో సరిపోద్దా, లేదు కొత్తగా ఏమన్నా మారుతాయా, దానికి ఎలా అన్నది నేను అంటుంది. సెన్సస్ ప్రకారం వెళ్ళాలి మారటానికి ఒక అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఏం చేశామంటే, అప్పుడు 2000 సంవత్సరంలో చేసినప్పుడు ఏబిసిడిగా చేశాం. ఏబిసిడిగా చేసినప్పుడు ఏలో 1% రెల్లి అనుబంధ సంఘాలు, అనుబంధ కులాలు, బిలో 7% మాదిగా అనుబంధ కులాలు, సిలో 6% మాల అనుబంధ కులాలు, అట్లాగే డిలో ఆది ఆంధ్ర అనుబంధ కులాలు. ఇట్లా చేసాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇంప్లిమెంటేషన్ అయింది. ఆ తర్వాత రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కేసీఆర్ గారు కూడా దాన్ని మా రాష్ట్రంలో వర్గీకరణ చేసుకోవడానికి అభ్యంతరం లేదని ఆయన అసెంబ్లీలో తీర్మానం చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఆ తీర్మానం లేకుండా ఆంధ్రప్రదేశ్ పేరు మీద ఉంది కాబట్టి మనం చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి అనుకున్నాము. ఈ రేషియో కనుక మారుతుందని చెప్పేసి మేము 2014 నుంచి 19 వరకు మేమేం చేసామంటే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం గవర్నమెంట్ లో వర్గీకరణ అప్పుడు కొట్టేయబడింది. కానీ వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం న్యాయం చేయాలి, సామాజిక న్యాయాన్ని పాటించాలని జీవో నంబర్ 25 తీసుకొచ్చాం. ఎట్లా తీసుకొచ్చాం? జీవో నంబర్ 25 ప్రకారం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏ రిజర్వేషన్ అయితే ఇస్తుందో విద్యా ఉద్యోగ రాయితీలకు సంబంధించి వీటికి సంబంధించినటువంటి రిజర్వేషన్ ఆ జిల్లాలో ఎంత కమ్యూనిటీ ఉందో ఆ కమ్యూనిటీ ఆధారంగా వచ్చినటువంటి అవకాశాన్ని ఈ రేషియోలో పంచాలి, జనాభా ఆధారంగా పంచాలని జీవో నంబర్ 25 ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చింది, అది కూడా వర్గీకరణకు వ్యతిరేకంగా ఉంది. మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం వచ్చింది, తెలుగుదేశం వచ్చినప్పుడు మేనిఫెస్టోలో పెట్టాం వర్గీకరణకి మేము అనుకూలము. రైట్, ఓకే సార్. మానవతరాయ్ గారు, సరే ఇక్కడ రాజకీయాలు సరే ఎవరు మీరు పొద్దున మీరు అంతా ఫీల్డ్లో చెప్పుకుంటారు. బట్ ఇవాళ నా ప్రశ్న ఏంటంటే, మీరు మాణిక్యరావు గారు చెప్పిన దానికి కౌంటర్ అని కాదు, కానీ దీని ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలోనే ప్రకటించారు. వెంటనే ఈ ఆల్రెడీ ఇచ్చిన నోటిఫికేషన్ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవసరమైతే ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తాను అంటే అంత ఈజీగా ఉందా? ఆ వాటాలు ఎంత అన్నది కొంత దానికి ఏదైనా ఒక సైంటిఫిక్ ఇది కావాలా, లేకపోతే చేసేసుకోవచ్చా ఎలా? అంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలిసి 2001 జనాభా, భారత ప్రభుత్వం జనాభా లెక్కల ప్రకారం ఈ ఉమ్మడి రాష్ట్ర తెలంగాణ ఆంధ్రాలో కలిపి మాదిగల జనాభా ఎంత, మాలల జనాభా ఎంత అనే నేపథ్యాన్ని తీసుకొని అప్పుడు ఆ తర్వాత అది కూడా 91 సెన్సస్ అయి ఉంటుంది సార్, 2001 అయి ఉండదు ఒక లెక్క సమాచారం బట్టి. సరే, ఒక అంచనాకు వచ్చారు. కానీ ఇప్పుడు ఏంటంటే మొత్తం కూడా అయిపోయింది, పోరాటం అయిపోయింది. ఎవరు పేరు తెచ్చుకోవాలా, ఎవరు పేరు అవసరం లేదు అనేది కాదు. ఆల్రెడీ 2004లో సుప్రీంకోర్టు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత కేటగరైజేషన్ వర్గీకరణ చేసుకోవచ్చు రాష్ట్రాలని చెప్పేసి తీర్పు వచ్చేసింది. తీర్పు వచ్చిన తర్వాత ఇందులో ఎవరి పాత్ర ఏంటంటే అన్ని పార్టీలు కూడా దీన్ని ఆమోదించినాయి. అన్ని పార్టీలే కాదు, సమాజంలో ఉన్నటువంటి పెద్ద వర్గాలందరూ కూడా దీనికి ఆమోదం తెలిపిన తర్వాతనే ఇవాళ జడ్జీలు అనే వాళ్ళు 7 ధర్మాసనం అనేది తీర్పు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏంది? వారు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఏం వ్యతిరేకించలేదు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు రామచంద్ర రాజ్ కమిషన్ ఏదో వేశారు. ఆ కమిషన్ ద్వారా జీవో నెంబర్ 60 68 ద్వారాను అమలు చేయాలనుకున్నారు. తర్వాత హైకోర్టు దాన్ని నిలుపుదల చేయడం జరిగింది. తర్వాత 2000లో 2000 సంవత్సరంలో దీన్ని అమలు చేశారు. ఏ విధంగా అంటే మేము కూడా ఉన్నాం కదా ఆ రోజు. 1% ఏ విభాగం కింద ABCD ఇట్లా పెట్టారు. 7% మాదిగల సోదరులకు పోతే 6% మాలలకు, 1% అన్ని వరకు మిగతా వాళ్ళకి, ఉపకులాల వాళ్ళకి రావటం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేయడం జరిగింది. దాన్ని కరెక్ట్ కాదు, పద్ధతి కాదు, రాష్ట్రాలకు హక్కు లేదు. ఎందుకు లేదు అని అంటే వీళ్ళు చేసేటప్పుడు SC ST కమిషన్ సంప్రదించలేదు, సంప్రదించి చెయ్యాలి అని చెప్పి జడ్జిలు అక్కడ న్యాయమూర్తులు పేర్కొన్నారు. అది కూడా ఏంది, 5 జడ్జిలు ఉంటే 4 దాన్ని ఏం చేశారు, వ్యతిరేకించారు, ఒకళ్ళే ఆమోదించారు. కాబట్టి అది ఆ రోజు చెల్లలేదు, ఈ రోజు చెల్లుబాటు అయింది. కాంగ్రెస్ పార్టీ అడుగునా కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కోనేరు రంగారావు గారు దివంగత నాయకులు వారిని ముందు పెట్టి, నంది ఎల్లయ్య గారిని ముందు పెట్టి ఢిల్లీ పంపించి కమిటీ, ఉషా మెహ్రా కమిటీలు ఏందనేది మొత్తాన్ని ఆర్టికల్
341 ఏం చెప్తుంది, దాన్ని ఎట్లా ఏ విధంగా రాజ్యాంగాన్ని అధిగమించి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఆలోచించడం తప్ప ఎప్పుడు కూడా మేము వ్యతిరేకంగా ఆలోచన చేయలేదు. అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి పంపించడం జరిగింది. రాజశేఖర్ గారు గాంధీ భవన్ పైన కూడా దాడి జరిగినప్పుడు ఒక పక్క సోనియా గాంధీ గారు మీటింగ్ జరుగుతుంటే ఒక పక్క గాంధీ భవన్ మీద మరి దాడి చేయడం జరిగింది. అయినప్పటికీ ఇది ప్రజల అందరి డిమాండ్ ఉంది కాబట్టి అందరి ఆమోదం ఉంది, సరే పోరాటం అవసరం ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా తీర్మానం చేసి ఢిల్లీ పంపడం జరిగింది. రకరకాల ప్రయత్నాలు జరిగినాయి. మొన్న కూడా మరి రేవంత్ రెడ్డి గారు ఇది ప్రభుత్వం రాంగలోనే ఢిల్లీకి దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో బట్టి విక్రమార్క గారిని సంప్రదించి 6 ఎమ్మెల్యేలను ఢిల్లీ పంపించి అడ్వకేట్ జనరల్ పంపించి వాదనలు వినిపించేసే విధంగా ఎటువంటి నీరు గారిపోకుండా కేసు ఈ కేసు గెలవాలి మనం అని చెప్పేసి గట్టిగా కూడా మా వంతు ప్రయత్నం మేము చేయడం జరిగింది. కాబట్టి ఇందులో ఎవరిగా అందరూ చేశారు, అందరి పాత్ర ఉంది. సరే మందకృష్ణ మాదిగ గారు పోరాటం చేశారు, వారు 30 సంవత్సరాల పోరాటం, దాన్ని ఎవరు కాదనరు. తర్వాత అన్ని పార్టీలు కూడా పాత్ర ఉంది, బీఆర్ఎస్ పార్టీ కూడా పాత్ర ఉన్నది. వాళ్ళు కూడా లేఖలు రాశారు, అసెంబ్లీలో తీర్మానాలు చేశారు, ఎవరు పాత్ర వారు పోషించారు. కానీ ఇది నా ఒక్కడి ఘనతే అని చెప్పుకుంటే మాత్రం తప్పు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా దాంట్లో కృషి చేసింది. ఈ యొక్క తీర్పుని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. అందుకే ఒక అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డి గారు అసలు నేనే ముందుంటా, దీన్ని అమలు చేయడంలో ముందుంటా, ఆర్డినెన్స్ తీసుకొస్తా. రేపు మొన్న వచ్చినటువంటి పాత నోటిఫికేషన్లు అయినప్పటికీ 2022 సంవత్సరం నోటిఫికేషన్లు అయినప్పటికీ నేను దాంట్లో కూడా ఈ రిజర్వేషన్లని ఒక పద్ధతి ప్రకారం శాస్త్రీయబద్ధంగా లేకుండా శాస్త్రీయబద్ధంగా అమలు చేసి మాదిగ సోదరులకు న్యాయం చేస్తాడు. ఇంకో విషయం ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు, ముఖ్యమంత్రి కాదు ఆయన. ఢిల్లీలో మందకృష్ణ మాదిగ గారు మీటింగ్ పెడితే అసలు ఆయన ఏ విధంగా మాట్లాడిండో మీ అందరూ తెలుసు. ఆయన పోయి అసలు నాకు మాదిగలు అంటే నాకు ప్రేమ ఆప్యాయత, నన్ను ఈరోజు జెడ్పీటీసీ నుంచి ఈరోజు ఈ స్థాయికి రావడానికి కారణం మాదిగలు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఆ రోజు. కాబట్టి ఈ రోజు కూడా ముందున్నాడు కాంగ్రెస్ పార్టీ. రేపు ఎప్పుడు కూడా ఈ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కట్టుబడి మా వర్గీకరణకు కట్టుబడి అన్ని వర్గాల వాళ్ళకు కూడా న్యాయం చేయడం. నా ప్రశ్న ఏంటంటే దీనిలో ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు జనాభా 91 తీసుకున్నారు, ప్లస్ ముందు నుంచి కూడా మనకి తెలంగాణలో మాదికల సంఖ్య ఎక్కువ ఉంటుంది, ఏపీలో మాలాల సంఖ్య ఎక్కువ ఉంటుంది అని ఒక చర్చ ఉంది. సెన్సస్ మనకి 2021లో జరగాల్సింది జరగల. పాత తీసుకుంటారా, ఆ రేషియో ఎలా తీసుకోబోతా ఉన్నారు? ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కదా, దాని మీద ఏమైనా స్పష్టత? ఇప్పుడు న్యాయ నిపుణులను సంప్రదించి, ఎందుకంటే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు ఆయన తలుచుకుంటే శాస్త్రీయబద్ధంగా ఏ విధాలు అత్యంత ప్రాముఖ్యమైన సమస్య ఇది, చిరకాలమైనటువంటి సుదీర్ఘకాలమైన పోరాటానికి ఒక పరిష్కారం. కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారు మన న్యాయ నిపుణులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, దళిత మేధావులు ఉన్నారు, అందరినీ కూర్చోబెట్టి సత్వర పరిష్కారం చేసే విధంగా నిర్ణయం. ఎందుకంటే ఇప్పుడు కోర్టు సుప్రీంకోర్టు ఇది ఇచ్చిన రేపు పొద్దున మళ్ళీ ఎవరో ఈ వాటాలు ఈ దామాషా కరెక్ట్ కండిషన్స్ కూడా వస్తుంది. ఇదే ఇవన్నీ సమస్యలు శాస్త్రీయబద్ధంగా జాగ్రత్తగా అందరికి న్యాయం జరిగే విధంగా ఎవరికి ఇబ్బంది లేకుండా పరిష్కరించే. బాలరాజు గారు, బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఎలా చూస్తా ఉంది? చెప్పండి. మ్యూట్ లో ఉన్నారు బాలరాజు గారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. ముందుగా కటారి శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా HMTV ప్రేక్షకులకి, యాజమాన్యానికి, చెప్పండి, ప్యాన్ లో ఉన్నటువంటి పెద్దలు పిల్లి మాణిక్యారావు గారికి, అదేవిధంగా మానవతరావు గారికి నమస్కారం. ప్రధానంగా కటారి గారు ఇలా సామాజిక కోణంతో ఆలోచించే వాళ్ళు, సామాజిక అసమానతలు ఈ సమాజంలో ఉండొద్దు అనుకునే వాళ్ళు, రిజర్వేషన్లు అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోటి ఈ రిజర్వేషన్లు ప్రతిపాదించారు. ఆ రిజర్వేషన్ల ఫలాలు అనేవి పైనుంచి కింది వర్గాలందరికీ అందాలని ఆకాంక్షించేవారు ప్రతి ఒక్కరు కూడా ఆనందించే రోజు ఇది. ఎందుకంటే ఒక డాక్టరేట్ గా ఇలా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుని, నా భార్య కూడా డాక్టరేట్, తను కూడా మాదిగ సామాజిక వర్గం, తను ఉస్మాన్ పబ్లిక్ లో పిహెచ్డి చేసింది, నేను ఉస్మాన్ లో పిహెచ్డి చేశాం. కాబట్టి నేను ఏమంటే సామాజిక ఉద్యమ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా డివైజీ చంద్రచూడ్ మరియు వారి యొక్క కమిటీ 7 ఉన్నారో ఆ 7 6/1 తీర్మానంతో ఆమోదించారు. ఆ కమిటీ అందరికి కూడా ఇలా మేమందరం బీఆర్ఎస్ పార్టీ పక్షాన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదే క్రమంలో సార్ ఈ యొక్క వాదన అనేది ఈ రోజు నుంచి కాదు ఉన్నది, 1972 నుంచి ఈ వాదన ఉంది. ప్రజాపతిలో కావచ్చు, ప్రజలలో కావచ్చు. 72లో ఉద్యమం రూపుదాల్చుకోకపోయినా 1994 జూలై జూలై ఏదైతే జూలై 7వ తారీఖు రోజున ప్రకాశం జిల్లా 7 గ్రామంలో మందకృష్ణ గారు, కృపార్ మాది గారు, మాణిక్యాలరావు లాంటి వాళ్ళు,
అదేవిధంగా డొక్కా మాణిక్యవర ప్రసాద్ లాంటి వాళ్ళు, అదే ఉస్మాన్ షీట్ లో అనేక మంది విద్యార్థి ఉద్యమ మిత్రులు, మా పిడమర్తి వంగపల్లి శ్రీనివాస్ లాంటి వాళ్ళు, అదేవిధంగా సుంకిపాక దేవయ్య లాంటి వాళ్ళు, అదేవిధంగా మేడి పాపయ్య మాదిగ లాంటి వాళ్ళు, అదేవిధంగా సండ్ర వెంకటయ్య అని చెప్పేసి తను బీసీ సామాజిక వర్గానికి దానికి ఉపాధ్యక్షుడు అనేక పని చేశారు. నేను ఏమంటున్నట్టే కటార్ శ్రీనివాసరావు గారు ఇవాళ ఏదైతే ఈ చర్చ ఏదైతే ఉందో ఒక అద్భుతమైన చర్చ. ఇవాళ ఏబిసిడి వర్గీకరణ జరగడం, ఆ ఏ కులంలో ఏ వర్గంలో ఎవరి ప్రతిపాదించారు గతంలో చేశారు. 2001 జనాభా గణన ప్రకారం ఆ రోజు ఏబిసిడి చేసినారు. మరి ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇవాళ రాష్ట్ర శాసనసభలో రేవంత్ రెడ్డి గారు చెప్పినారు మాదిగకు సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆర్డినెన్స్ తీసుకుని అమలు చేస్తామంటున్నారు. కాబట్టి ఎట్లాగా బీసీలకు సంబంధించినటువంటి జనగణ కులగణ చేస్తామంటారు. కాబట్టి వారితో పాటుగా ఎస్సీల జనాభాలు కులగణ, ఎందుకంటే ఆ మాణిక్యాలరావు గారు ఒప్పుకోవాలి, నేను కూడా మాట్లాడేది అంటే ఒక వామపక్ష నేపథ్యం చూస్తున్న వాళ్ళం కాబట్టి ఆంధ్రాలో ఉన్నటువంటి క్యాస్ట్ ఈక్వేషన్ తెలంగాణలో క్యాస్ట్ ఈక్వేషన్ వాస్తవానికి ఆ రోజు ఇచ్చిన 2000లో ఇచ్చినటువంటి మాదిగలు ఏదైతుందో 7% ఇచ్చారు. అది ఉమ్మడి రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చింది. ఉమ్మడి రాష్ట్రం ఇచ్చారు, కానీ ఇక్కడ తెలంగాణలో మాదిగల శాతం ఎక్కువ ఉంటది. వాస్తవానికి 17% అనుకుంటే ఇక్కడ సుమారు 12-13% వరకు మాదిగలు ఉంటారు, మాదిగ ఉపకాలాలు ఉంటాయి, మిగతా మాలలకు సంబంధించి మిగతా కులాలు ఉంటాయి. కాబట్టి జనగణన జరగాలి, మాదిగలు మరియు మాదిగలు ఉన్నటువంటి ఉపకులాల యొక్క శాతాన్ని తేల్చాలి, మాలలు మరియు మాలలు ఉపకులాల శాతాన్ని తేల్చి దాంట్లో ఏబిసిడి వర్గీకరణ చేయాలని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి సర్కార్ని ఇలా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే విద్యా ఉపాధి అవకాశాలు, ఎందుకంటే ఇంతకుముందు మాట్లాడుతూ మాణిక్యరావు మాట్లాడారు ఏదైతే 2000లో జరిగిన ఏబిసిడి వర్గీకరణ వల్ల 20,000 మంది మాదిగలకు న్యాయం జరిగింది ఉద్యోగ అవకాశాలు. కాబట్టి ఇది చాలా మందికి అవకాశాలు ఇచ్చే అంశం. కాబట్టి తొందరగా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు ఏదైతే సుప్రీంకోర్టు తీర్పుని వెంటనే అమలు చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీగా కోరుతా ఉన్నాం. వచ్చిన తీర్పు ఒక నిమిషం, ఈ రోజు వచ్చిన తీర్పులో ఈ 30 సంవత్సరాల కాలంలో పోరాట యోధులందరికీ, అదేవిధంగా ఈ పోరాటంలో అసువులు బాసిన అమరవీరులకు, ఈ పోరాటంలో మమేకమైన మేధావులకు, ఈ పోరాటంలో 23,000 మందికి పైన కేసులైనవి, 20 మంది పైచిలకు అమరులైనారు. కాబట్టి వారందరినీ స్మరించుకుంటూ వారి పోరాటం ఇలా ఫలించింది. ఎస్పెషల్ గా మాదిగ ఉపకులాల అయితే పోరాటం కోసం ప్రయత్నం చేసినటువంటి మందకృష్ణ మాదిగతో పాటుగా మిగతా వర్గాల నాయకులందరికీ కూడా నేను వాళ్ళకు శుభాభినందనలు తెలియజేస్తూ సామాజిక న్యాయం కోరుకునే ప్రతి ఒక్కరు కూడా దీన్ని హర్షించాల్సిన అవసరం ఉందని చెప్పి కుమారస్వామి గారు దీనిలో సరే ఎవరున్నారు, ఎవరు బాధ్యత, ఎవరు క్రెడిట్ కూడా పక్క పెట్టేసి ఇంప్లిమెంటేషన్లో ఎలా ఉండొచ్చు పర్యవసానాలు, తర్వాత ఓబీసీల నుంచి అలాగే ఎస్టీల నుంచి కూడా ఎప్పటి నుంచో ఈ డిమాండ్ ఉంది వర్గీకరణ జరగాలని, ఆ ఉద్యమాలు ముందు అసలు దీని ఇంప్లిమెంటేషన్ మనకి హడిల్స్ ఏముంటాయి? మనకు మొదటగా ఇక్కడ షెడ్యూల్ కాస్ట్ వర్గీకరణ అనేది దాదాపు నిజంగా కూడా దేశంలో ఒక గొప్ప ఉద్యమంగా మనకు ఎంఆర్పిఎస్ మందకృష్ణ గారు చేసినటువంటి ఉద్యమం కానీ వాళ్ళ సహచరులు కానీ నాయకులందరూ కూడా అహింసా పద్ధతి లోపల చేయడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే మనం ఈ కుల సంఘాలు కులాల రిజర్వేషన్ల మీద గుజ్జర్స్ కానీ లేకపోతే చాలా గొడవలు, ఇది ఆస్తులను ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ ఆస్తులను ఇట్లా ధ్వంసం జరిగింది. మనకి ఇక్కడ ఈరోజు సుప్రీంకోర్టు దవీందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసుగా యాక్చువల్ ఈ రోజు తీర్పు వెలువడించడం జరిగింది. మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల 2000 సంవత్సరం నుంచి ఒక ప్రత్యేకమైన ఆర్డినెన్స్ ద్వారా ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం ఫలితంగా తీసుకొని రావడం జరిగింది. అది ఒక 4 సంవత్సరాల పాటు ఇంప్లిమెంట్ జరిగింది. సుప్రీంకోర్టులో చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇష్యూ లోపల వాళ్ళు చెప్పిన ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే లా ఇంటర్ప్రిటేషన్ అనేది ఒక న్యాయమూర్తికి ఇంకొక న్యాయమూర్తికి వేరుగా ఉంటుంది, అదే ఒక బెంచ్కి ఇంకొక బెంచ్గా వేరు ఉంటుంది. ఇది చాలా సైంటిఫిక్గా ఇప్పుడు ఒక అప్రోచ్ని ఇవాళ మనకు బెంచ్ చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆ రోజు చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో చెప్పింది ఏంటంటే ఆర్టికల్ 341 అనేది ఏదైనా కులాన్ని చేర్చాలన్నా కులాన్ని తీసివేయాలన్నా పార్లమెంట్ చేయాలి, కేంద్ర ప్రభుత్వం చేయాలని చెప్తూనే అసలు ఆ ఆర్టికల్ 341 టచ్ చేయాలంటే దాన్ని ముట్టుకోవాలంటే ఈ వర్గీకరణ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా దాన్ని చేయడానికి వీల్లేదు, కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్ చేయాలని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ ఈ ఎస్సీ రేషనలైజేషన్ ఆర్డినెన్స్ కొట్టివేయడం జరిగింది. ఇమీడియట్గా రిజర్వేషన్లు ఆ వర్గీకరణ కాకుండా మళ్ళీ సాధారణంగా షెడ్యూల్ కాస్ట్ మీద ఇంప్లిమెంట్ అవుతా ఉన్నాయి. ఈ క్రమం లోపల పంజాబ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక 2 కులాలను షెడ్యూల్ కాస్ట్ లోపల 50% రిజర్వేషన్లు ఇస్తూ వాళ్ళు అక్కడ చట్టం చేయడం జరిగింది. అక్కడ హైకోర్టు ఏం చేసిందంటే ఆల్రెడీ ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీలో అసలు రాష్ట్రాలకు
ఈ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళను వర్గీకరించాలంటే వాళ్ళకి అధికారం లేదు చెప్పింది కాబట్టి సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి ఇమీడియట్ అక్కడ హైకోర్టు కొట్టివేయడం జరిగింది. వెంటనే పంజాబ్ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టులో వాదోపవాదాలు అయిన తర్వాత ఈ బెంచ్ ఆ లీగల్ గా ఇంటర్ప్రిటేషన్ కరెక్ట్గా చేసింది. అసలు ఆర్టికల్ 341 అనేది ఏదైనా కులాన్ని చేర్చడము తీసివేయడము లేదా సినానిమ్స్ అంటే పర్యాయ పదాలను జోడించడం కానీ ఇలాంటి దానికి మాత్రమే ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కానీ ఎంత పర్సెంటేజ్ పెట్టాలి, వీళ్ళకు ఎంత ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వానికి అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రిజర్వేషన్ కేటగిరీ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం చేసుకోవచ్చు. ఇక్కడ ఆర్టికల్ 15 కానీ ఆర్టికల్ 16 కానీ ఏం చెప్తున్నట్టు ఆల్రెడీ ఇందిరాసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు లోపల ఇప్పటికే 9 మందిల రాజ్యాంగ ధర్మాసనం ఏం చెప్పింది, ఓబీసీలను కేటగరైజ్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అంటే అసలు ఈ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మెయిన్ గా ఆర్టికల్ 15 కానీ ఆర్టికల్ 16 నుంచి వస్తున్నాయి. అక్కడ అంటే ఓబీసీలో ఒక్కొక్క ప్రిన్సిపల్ ఇక్కడ ఇంకొక కుదరదు, వీళ్ళకు కేటగరైజేషన్ చేసుకోవచ్చు అని ఆ బెంచ్ చేసి ఏం చేసింది, ఆల్రెడీ 5 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం వివి చిన్నయ్య కేసు లోపల నమోదు చేయొద్దని చెప్పింది. ఈ పంజాబ్ కేసులో దవీందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ ఇష్యూలోనేమో చేసుకోవచ్చు అని చెప్పింది. అంటే ఈక్వల్ బెంచెస్ జడ్జిమెంట్ కాబట్టి లార్జర్ బెంచ్ కు రెఫర్ చేయడం జరిగింది. సరే ఏదేమైనా చాలా చిత్తశుద్ధితోటి పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన, దీనికి తోడుగా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సమస్యను గమనించింది. ఎందుకంటే రాజకీయ ఒత్తిళ్ల కోసము ఇంకా దేనికోసం ఇది ఇంకా నాల్చడం మంచిది కాదని చెప్పేసి మనం ప్రధానమంత్రి గారు కూడా స్వయంగా మనకు ఎంఆర్పిఎస్ సభకు రావడము, హామీ ఇవ్వడం, దాని తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఒక స్టాండ్ తీసుకున్నారు. అంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణను అసలు మొదట్లో ఒక వాదన ఏమొచ్చిందంటే అసలు ఈ వర్గీకరణ చేయాలంటే కూడా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలనేది ఒక వాదన వచ్చింది. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, రాష్ట్ర ప్రభుత్వాలకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వాలు కావాలనుకుంటే నిజంగా కూడా కావాలి. ఎందుకంటే ఇవాళ షెడ్యూల్ కాస్ట్ అనేది కొన్ని కులాలను చేరుస్తా ఉన్నాం. ఏ ప్రాతిపదికన చేస్తా ఉన్నాము, సామాజిక వెనుకబాటు, విద్యాపరమైన వెనుకబాటు. అయితే ఏమైతుందంటే ఆర్థిక పరమైన వెనుకబాటు, దానికి అదనంగా అన్టచబిలిటీ ఈ షెడ్యూల్ కులాలలో ఉంది. మరి ఈ షెడ్యూల్ కులాలలో గంపగా ఒక 50 కులాలను 60 కులాలను ఒక గ్రూప్ గా చేర్చినప్పుడు ఎంతో కొంత తేడా మాత్రం ఉంటది. ఒక కులానికి ఇంకో కులానికి కాదు. కాబట్టి ఆ హోమోజీనియస్ గా తీసుకోవద్దు అనేది ఇవాళ సుప్రీంకోర్టు లాను కరెక్ట్ గా ఇంటర్ప్రిట్ చేసి ఆ వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. నిజంగా అందరూ కూడా స్వాగతించాలి. ఇక్కడ మీరు ఇంప్లిమెంటేషన్ గురించి వస్తారు సార్. మళ్ళీ ఒకసారి మనకి మాణిక్యాలరావు గారు, ఇప్పుడు చర్చ తీర్పుని అందరూ వెల్కమ్ చేస్తున్నారు, ఇంప్లిమెంటేషన్కి ఎలా? ఇప్పుడే బాలరాజు గారు మాట్లాడితే మీరు అన్నారు తెలంగాణలో కాంపోజిషన్ వేరుంది, ఏపీలో ఇప్పుడు విభజించబడ్డ రాష్ట్రాలు. అలా గతంలో ఉన్నదానికి ఇప్పటికి మళ్ళీ రేషియో అప్పుడు 91 సెన్సస్ ప్రకారం బహుశా మీరు చేసి ఉంటారు 2001లో. ఎందుకంటే 2001 సెన్సస్ అప్పుడే రాదు. బట్ ఇప్పుడు చేయాలంటే మళ్ళా కొత్తగా ఈ జనగణన జరగాల, కులగణన ఎస్సీ ఎస్టీల్లో కూడా, అటు ఎస్సీలో ముఖ్యంగా దీనికి సంబంధించి అది 2011 ప్రకారం మళ్ళీ 21 సెన్సస్కి వచ్చాక మళ్ళీ మార్చుకుంటారా, ఏ పద్ధతిలో వెళ్ళబోతున్నారు? ఏపీలో దీని మీద ఏదైనా స్పష్టమైన ప్రకటన వచ్చింది ఒకటి. 2, మీ మిత్రపక్షమైన బీజేపీ దీని మీద వాళ్ళు స్పందించడానికి ఎందుకో వాళ్ళు ఎవరు సిద్ధంగా లేరు. జాతీయ స్థాయిలో ఇంత స్పష్టమైన జడ్జిమెంట్ వచ్చినా ఇవాళ వాళ్ళు ఎవరు దీని మీద ఒక నిర్ణయం తీసుకున్నారు స్పందించకూడదని. కారణం ఏమై ఉండొచ్చు? చెప్పండి సార్. కటారి గారు, ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అనేది పెద్ద కష్టమైనటువంటి పనేం కాదు. ఇప్పుడు ఏ జనాభా లెక్కల ప్రకారం అయితే రాష్ట్రంలో ప్రతి పథకం గాని లేకపోతే ఇది గాని జరుగుతా ఉందో ఆ జనాభా లెక్కల ప్రకారం జరుగుతుంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉండాలనే వాదన ఎట్లా ఉందో, మాదిగలు ఎక్కువ ఉంటే మాదిగలకే ఎక్కువ వస్తాయి అక్కడ ఉన్నటువంటి. తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కూడా మాలా మాదిగల మధ్య విపరీతమైనటువంటి వ్యత్యాసం ఉందని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతూ ఉంది. అది పచ్చి అబద్ధం. ఎందుకంటే శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు రెల్లీలు ఎక్కువ ఉంటారు, విశాఖపట్నం నుంచి తూర్పు గోదావరి వరకు మాలలు చాలా ఎక్కువ ఉంటారు, పశ్చిమ గోదావరి నుంచి మొదలు పెట్టుకుంటే మళ్ళా మాలా మాదిగలు నెల్లూరు వరకు సమానంగా ఉంటారు, రాయలసీమకి వెళ్తే మళ్ళీ మాదిగలు ఎక్కువ ఉంటారు. అంటే ప్రాంతాల వారీగా కూడా దీనికి ఒక చారిత్రాత్మకమైనటువంటి మాణిక్యాలరావు గారు, నా ప్రశ్న ఏంటంటే మీ ఇప్పుడు ఇక్కడే సమస్య, మీ వాదన మీరు చెప్తారు, ఇంకో దానికి సైంటిఫిక్ బేస్ ఏంటంటే సెన్సస్. ఎందుకంటే ఎలాగో సెన్సస్ లో ఎస్సీ ఎస్టీ జనాభా లెక్కలు ఉంటాయి కాబట్టి అదే మనకి ప్రామాణికం అవుతుంది. దాన్ని తీసుకుంటారా లేదు మీరు 2000లో చేసిన రేషియో ప్రకారం చేసుకుంటూ వెళ్తారని అడుగుతున్నా.
ఖచ్చితంగా రేషియో తీసుకుంటారండి. ఇప్పుడు అది పెద్ద సమస్య కాదంటున్నారు. Okay. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆనాటి జనాభా లెక్కల ప్రకారం 15% రిజర్వేషన్ ని ఉన్నటువంటి కులాలకు ఎట్లా పంచాలనేది ఉంది. అసలు ఇంకో మాటకు వస్తే ఇది ఇప్పుడు అసందర్భం అయినప్పటికీ కూడా ఎస్సీల యొక్క రేషియో విపరీతంగా పెరిగిపోయింది. అవును. రిజర్వేషన్ శాతం 15% వరకే ఆగిపోయింది. అవును. దాదాపు 18-20% కి పెంచుకోవాలి. వచ్చేటువంటి పరిస్థితి ఉంది. తదనుకూలంగా రిజర్వేషన్ శాతం ఏం పెరగలేదు. అవును. అయితే ఉన్నటువంటి జాతానికి అనుకూలంగానే రిజర్వేషన్ పంచడం జరిగింది. అది పెద్ద ప్రాబ్లం కాదు. కాబట్టి అది అసలు పెద్ద చర్చించాల్సినటువంటి విషయం. అంటే వెంటనే ఇప్పుడు ఏపీలో కూడా రేపు పొద్దున కాదు, ఏపీలో కూడా రేపు పొద్దున మీరు నోటిఫికేషన్ ఏదైనా ఉద్యోగాల నోటిఫికేషన్ డిఎస్సీలు ఇంకే మీరు కూడా చాలా చెప్పున్నారు. ఆ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఈ ఎస్సీలో ఈ కేటగరైజ్ చేసే నోటిఫికేషన్స్ ఇస్తారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఎస్సీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ వర్గీకరణ విషయంలో చంద్రబాబు గారు మొన్న మేనిఫెస్టోలో పెట్టారు. అంతకుముందు ఆయన నేపథ్యం చాలా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇందాక మీరు కటారి గారు మీరు మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు మాట్లాడేటప్పుడు మొత్తం రాజకీయాలు మాట్లాడినా కానీ మీరు మొదలుపెట్టే నేను ఆపలేదు సార్, మీరు మొదలుపెట్టారు, ఆయన మరి సమాధానం ఇవ్వాలి కదా. చెప్పండి చెప్పండి. రేవంత్ రెడ్డి గారు ఆధునీకరించబడినటువంటి కాంగ్రెస్ నాయకుడు. ఓకే. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ లో లేనప్పటి నుంచి వర్గీకరణకు అనుకూలంగా ఉన్నారు. ఆయన ఒక పార్టీలో ఉండి వ్యతిరేకంగా వచ్చి మళ్ళీ ఈ రోజు కాంగ్రెస్ లోకి వచ్చారు కాబట్టి వ్యతిరేకించడానికి వీలైనటువంటి పద్ధతులు. గత చరిత్ర కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారు, లేకపోతే మాణిక్యాలరావు గారు మళ్ళీ మీరు రాజకీయాలు మాట్లాడి మళ్ళీ కాదు. మాణిక్యాలరావు గారు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మళ్ళీ ఇప్పుడు సెకండ్ రౌండ్ రాజకీయాలు మాట్లాడితే ఇక్కడ మానవతరాయ్ మళ్ళీ నా పాయింట్ ఇంప్లిమెంటేషన్కి వద్దామని తొందరగా ఫలితాలు దక్కాలని నా ఉద్దేశం, అందుకంటే ఏమి లేదు. చెప్పండి. నేను అదే చెప్తున్నా సార్. ఎంఆర్పిఎస్ ఉద్యమం కష్టం, శ్రమ, త్యాగాలు ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఇన్క్లూడ్ మాల సోదరులు కూడా, మాల సోదరులు ఉన్న మేధావులు, అనేక మాల ఉద్యమ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు అనేక మంది ఉన్నారు. ఎవరో కొద్దిమంది బోర్డు పెట్టుకున్నటువంటి ఒక పివి రావు లాంటి వాళ్ళు, లేకపోతే చెన్నై లాంటి వాళ్ళు చేసింది తప్ప గట్టి పద్మారావు గారి వర్గీకరణకు మద్దతు ఇవ్వలేదా? గద్దర్ గారు వర్గీకరణ విషయంలో ముందుకు రాలేదా? ఈ లేదా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చి వీళ్ళు పట్టిపోతా ఉన్నారు. నేను అంటున్నాను ఇంప్లిమెంటేషన్ పెద్ద కష్టమైనటువంటి విషయం. ఇంప్లిమెంటేషన్ చేయడానికి అవకాశం ఉంది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మేము ఈ గవర్నమెంట్ లో ముందుగానే వర్గీకరణకు అనుకూలం మేము మేనిఫెస్టోలో కూడా పెట్టాం కాబట్టి వచ్చేటువంటి అడ్మిషన్స్ కానీ అన్ని కూడా ఉద్యోగాల కల్పన కానీ ప్రతి విషయంలో కూడా వర్గీకరణ ప్రకారం చేయడానికి అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో పక్కకి వెళ్ళేటువంటి అవకాశం లేదు. రైట్ సార్. అయితే మీ మిత్రపక్షం స్పందించకపోవడానికి వాళ్ళ ఎక్కడ నేషనల్ మీడియాతో సహా రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు దీని మీద మరి ఎందుకో స్పందించడానికి రావద్దని ఒక నిర్ణయం తీసుకున్నారు. కారణం ఏమై ఉండొచ్చు? మీ మిత్రపక్షం కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. మీరు బీజేపీ వాళ్ళని ఎవరు పిలవలేదా? పిలిచావు సార్, రావన్నారు, అందుకే కదా మిమ్మల్ని అడుగుతున్నాను. వాళ్ళని అడగాల్సిందే. ఎందుకనేది వాళ్ళు అడగాల్సింది. ఎందుకంటే ప్రధానమంత్రి గారే వచ్చారు కదా మీటింగ్ కి. అందుకనే నేను నాకు ఆశ్చర్యం అనిపించింది రానంటే కారణం ఏంటని నాకు తెలియదు, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. నేను కూడా అదే అంటున్నా. ఇప్పుడు ఎందుకు స్పందించలేదు, అది ఎంతవరకు నిజం ఏందనేది నాకు తెలియదు. స్వయాన ప్రధానమంత్రి గారు వచ్చారు, కిషన్ రెడ్డి గారు మొదటి నుంచి దీన్ని ఫాలో అవుతా ఉన్నారు. పెళ్లి సభ్యుల ఉద్యమంలో కానీ వర్గీకరణ మాదిగ దండోరా చేసిన ప్రతి ఉద్యమంలో కిషన్ రెడ్డి గారు ఉన్నారు, వెంకయ్యనాయుడు గారు ఉన్నారు, చంద్రబాబు గారు. దానికి కాదట్లేదు సార్, వాళ్ళ స్పందనకి ఎందుకో మరి వాళ్ళకేమైపోతుందో నాకు తెలియదు. అది మీకేమన్నా సమాచారం మీరే రాబట్టాలి. కాంగ్రెస్ రైట్ మాణిక్యాలరావు గారు. కాంగ్రెస్ అడిగితే రాజకీయంగా ఏదో రాజకీయం కాదంటే బీజేపీ వాళ్ళు కూడా మీరు చెప్తారా చెప్పండి. వాళ్ళకి రైట్ ఉంటుంది, వాళ్ళు చెప్పలేదు చేసి చెప్పలేకపోతా ఉన్నారు. మీరు చేయకపోయినా వ్యతిరేకించినా సరే మేము ప్రజలందరూ తెలుసు ఎవరు చేశారు. మీరు చెప్పండి. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే బీజేపీ వాళ్ళకి ఇప్పుడు రాజకీయంతో సంబంధం నాకు తెలుసు కదా ఎవరి పాత్ర ఏంటంటే. కాంగ్రెస్ పార్టీ కృషి ఉన్నది, కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాలేదు, కాంగ్రెస్ పార్టీ కూడా చర్చలో 30 ఏళ్ల పోరాటాన్ని ఎవరి కంట్రిబ్యూషన్ ఏంది నేను నా గంటలో తేల్చలేదు, మీరు ప్రజల్లో తేల్చుకోండి. అయితే మనోదరాయ్ గారు అంటే నేను దీన్ని ఇంప్లిమెంట్ ఇప్పుడు అక్కడ అలాగే థ్యాంక్ యూ మాణిక్యాలరావు గారు. మనోదరాయ్ గారు ఇక్కడ ఇంప్లిమెంటేషన్ సేమ్ ఇప్పుడు ఏపీలో సమస్య, మీకు అదే సమస్య.
ఎలా అసలు చేయబోతున్నారు? ఈ వర్గీకరణ అనే నినాదం, ఈ డిమాండ్ అనేది తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి వచ్చింది ఇక్కడ ఈ ప్రాంతాల్లో. అయితే ఇదేంటంటే ఒక తేనెతెట్టు లాంటి దేశంలో కనుక ఇది గెలిస్తే కనుక నరేంద్ర మోడీని ఈ తేనెటీగలన్నీ ఒకటి కొడతాయి. జీరో సమ్ గేమ్ ఇది ఒకటికి వస్తే ఉండిపోద్ది సమస్య. కాబట్టి సమస్య ఏంటంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఉన్నది, పెద్ద రాష్ట్రం అది. అక్కడ ఉన్నారు, అక్కడ ఒక వర్గం ఎక్కువ ఉన్నది, ఇంకో వర్గం తక్కువ ఉన్నది. అట్లా దానివల్ల ఏమైందంటే ఇప్పుడు రేపు ఈ వర్గాలన్నీ కూడా తక్కువ ఎవరైతే మరి ఆ ఫలాలు పొందుతున్నారో మిగతా వాళ్ళు పొందట్లేదు, వాళ్ళందరూ కూడా రేపు బీజేపీ ప్రభుత్వం మీద పడే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ భయపడి, ఎందుకంటే రేపు హర్యానా ఎన్నికలు ఉన్నాయి, హర్యానా, బీహార్, జార్ఖండ్ వీటిలో ఎన్నికలు. ఈ యొక్క ప్రభావం అనేది దాని మీద పడుతుందేమో. ఎందుకు మహారాష్ట్రలో ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో చాలా రాష్ట్రాల్లో ఉత్తరాదిలో బీజేపీ అధికారంలో ఉంది. మరి రాష్ట్రాలకు అవకాశం ఇచ్చినప్పుడు మాకు మా వాటా ఏంది తేల్చడానికి డిమాండ్ వస్తుంది. మరో మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు ప్రతి ఎవరైతే హక్కులు కాలరాయబడుతున్నాయో వాళ్ళకి అవకాశాలు రావట్లేదు, వాళ్ళంతా కూడా రోడ్డు మీదకి వస్తారు రేపు. కాబట్టి ఇది ఒక ఉద్యమం అయిపోయి మరి బీజేపీకి ఎలా ప్రమాదం ఉంచుకోవద్దు అని చెప్పేసి వాళ్ళు బయటకు అంచనా. ఇప్పుడు బీజేపీ రాష్ట్రాలు మరి ఇంప్లిమెంట్ చేయరా ఆల్రెడీ? అంతే, దాని ఉద్దేశం మీద బయటకు రావట్లేదు. ఎక్కడ కూడా జాతీయ మీడియా గానీ చెప్పుకోవట్లేదు. మోడీ గారు ఇక్కడికి వచ్చి ఘనంగా మాట్లాడారు. కర్ణాటకలో మందకృష్ణ మాదిగ గారిని బాగానే ఉపయోగించుకున్నారు. కానీ ప్రజలు ఇవన్నీ చూసి ఓట్లేదు. ప్రజలకు సానుభూతి ఉంది వర్గీకరణ పట్ల. మిగతా వర్గాల్లో అన్ని వర్గీకరణ జరగాలి, ఈ సమస్య ఎంతో మంది బాధపడుతున్నారనేటువంటి ఇతర వర్గాలు అన్ని వర్గాల్లో కూడా ఉన్నది. కాబట్టి దాని ఓట్ల రూపంలో బీజేపీకి లాభం రాలే. కానీ తర్వాత తెలంగాణలో కూడా లాభం పొందాం అనుకున్నది, కానీ అట్లా కూడా చూడలే. కాబట్టి కాకపోతే కడియం శ్రీహరి గారి మీద ఆరోపణలు చేయటం, వారిని విమర్శించటం, వారిని మాదే కాదంటాం, ఈ రకరకంగా పెట్టిన ప్రయత్నాలు చేసినా వారి కూతుర్ని గెలిపించారు. కానీ ఇవన్నీ కాదు, ఇక్కడ ఓవరాల్ గా సుప్రీంకోర్టు కానీ మొత్తంగా ఆలోచన చేసిందంటే ఇది దీర్ఘకాలికమైన సమస్య, నిజంగా ఈ వాదనలో బలం ఉంది, న్యాయం ఉందని చెప్పి ప్రజలంతా ఆలోచించారు, పార్టీలు కూడా ఆలోచించినాయి. కానీ ఇక్కడ రాజకీయం కోసం మాత్రమే అన్నట్టు బీజేపీ వైఖరి కనపడుతుంది. అందుకోసం మిగతా రాష్ట్రాల్లో ఇప్పుడు వాళ్ళ భాగస్వామ్య పక్షాలు కానివ్వండి, వేరే చోట కానివ్వండి, ఎక్కడ ఈ డిమాండ్ కనుక మొదలైతే మా మెడకి ఆడ చుట్టుకుంటుందో అని చెప్పి భయంతో వాళ్ళు నోరు మెదపట్లేదు. ఇలా డిబేట్ కూడా వాళ్ళు రాలేదు. చాలా డిబేట్లో కూడా ఎక్కడ కూడా వాళ్ళు మాట్లాడలేదు. గాంధీ భవన్ లో సంబరాలు చేసుకున్నాం మేము, మా వాళ్ళంతా కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున మిఠాయిలు పంచుకున్నారు ముఖ్యమంత్రి గారు. వీళ్ళంతా ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందేసి నేనే ఉన్నారు. మరి మహారాష్ట్రలో భాగస్వామ్య పక్షాలు వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు? మరి ఉత్తరప్రదేశ్ లో ఎందుకు స్పందించట్లేదు? వేరే రాష్ట్రాలు హర్యానా వేరే చోట కూడా బీజేపీ నాయకులు ఎందుకు ముందుకు రావట్లేదు? బీజేపీ కార్యం ఏది జరిగినా సరే చేమ చుట్టూ కుమార్ వాళ్ళు ఈ రోజు ఎందుకు చేసుకోవట్లేదు? బాలరాజు గారు, దీని మీద ఇంప్లిమెంటేషన్ లో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయి? ఎందుకంటే చాలా ఇవాళ ఇది రాగానే తెలంగాణలో ఒక్కసారిగా ఒక ఆనందం వెల్లివిరుస్తుంది ఆ వర్గాలు అన్యాయం పొందిన సెక్షన్స్కి. కానీ నా భయం ఏంటంటే ఈ దామాషా తేలిందా, రేపొద్దున ఒక రేషన్ అనుకుంటే ఇంకొకరిలో కోర్టుకు పోతారా? ఈ చేసేది ఏదో ఒక రోజు ఆలస్యమైన ప్రభుత్వం సైంటిఫిక్గా చేస్తే కోర్టులో దేశం ఇప్పుడు 20 ఏళ్ళు కోర్టులో దానిలో లోతుపాట్లు లోపాలు నాకు తెలియదు. అలా కాకుండా గతంలో చాలా సందర్భాల్లో ఈ ముఖ్యంగా రిజర్వేషన్ సంబంధించి ఏం చేసినా దానికి ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ ఫాలో కాబట్టి కోర్టుల్లో ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. ఈవెన్ కోర్టు చేసుకోవచ్చని వెసులుబాటు ఇచ్చినా చేయడానికి ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ ఇక్కడ అమలు కావడానికి ఏమన్నా హర్డిల్స్ ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా కటారి గారు, ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని చిన్న వెసులుబాట్లని తమకు అనుకూలంగా మార్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. మరి 2000 సంవత్సరంలో రాష్ట్రపతి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎస్సీ రిజర్వేషన్ ఏబిసిడి వర్గీకరణ చేస్తే 4 సంవత్సరాల పాటు అమల్లో ఉండి మళ్ళీ తర్వాత తదనంతరం హైకోర్టులో వాడంతో ఇది పోయింది. కాబట్టి ఏదేమైనా ఆ ప్రభుత్వాలకు, అక్కడ ఉన్నటువంటి పాలకులకు ఆ వర్గాల పట్ల, ఆ వర్గాల్లో జరుగుతున్న అన్యాయం పట్ల శిస్తు ఉంటే డెఫినెట్ గా అమల్లోకి వస్తాయనేది బీఆర్ఎస్ పార్టీగా నా వ్యక్తిగత వాదన. ప్రధానంగా చెప్పేది ఏంటంటే, ఇవాళ సుప్రీంకోర్టు రాజ్యాంగం ధర్మాసనం ఇచ్చిన తీర్పుని అక్కడ ఉన్న ప్రభుత్వాలకు అప్పచెప్పింది. ప్రభుత్వాలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల శిస్తుని ప్రదర్శించాలి. వాస్తవానికి ఏదైతే ఇవాళ మరి గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మేము డిప్యూటీ సీఎం గారు ఈ రోజు కడియం శ్రీహరి గారి నాయకత్వంలో ఢిల్లీకి డెలిగేట్ పంపడమే కావచ్చు, శాసనసభలో తీర్మానమే కావచ్చు, అదేవిధంగా ఒక సందర్భంలో 15% ఉన్నాయి రిజర్వేషన్లు మా ఎస్సీల సంబంధించి పెంచాలని కూడా ఒక ప్రతిపాదన కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న గురుతర బాధ్యత ఏంటంటే, వెంటనే ఎస్సీ జనాభా ఎంత ఉన్నది, ఎస్సీలలో ఉపకులాలు ఎన్ని ఉన్నవి, ఆ ఉపకులాలు ఎంతెంత జనాభా వాటా కలిగి ఉన్న దాన్ని తేల్చి వెంటనే అమలు చేస్తే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మాదిగల సంబంధించి కావచ్చు, మాలల సంబంధించి కావచ్చు, వాటి ఉపకులాలకు న్యాయం జరిగే ఆస్కారం ఉంది విద్యా ఉద్యోగ రంగం. అదే ప్రధానంగా కటారి గారు ఎప్పుడైతే ఎస్సీ రిజర్వేషన్లు సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిందో
ఇవాళ బీసీలలో కూడా ఓబీసీలలో చాలా ఒక రగులుతా ఉంది. స్థానిక సంస్థలలో ఇప్పుడు సుప్రీంకోర్టు తేన్ తుట్టి గదిపింది, ఇక ఏమో వస్తే రేపటి నుంచి రేపటి నుంచి మొదలవుతుంది. ఎందుకంటే 50-60% జనాభా ఉన్న బీసీల విషయంలో రాజకీయ అవకాశాల విషయంలో కావచ్చు, విద్యా అవకాశాల విషయంలో కావచ్చు, అదేవిధంగా ఉద్యోగ అవకాశాల విషయంలో అన్యాయం జరుగుతున్న భావన ఉంది. స్థానిక సంస్థలలో కూడా చాలా అన్యాయం జరుగుతుంది. జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు ఒక ప్రకటన చేశారు, మేము 5% ఉన్న వాళ్ళకి 10% ఈడబ్ల్యూఎస్ ఉంది, 70-80% ఉన్న వాళ్ళకి 50% కూడా దాటట్లేదని చెప్పి ఇవన్నీ కూడా అంటుకుంటాయి. బాలాజీ గారు 10% ఇప్పుడు కటారి గారు చదువుకున్న వాళ్ళుగా ఎవరి జనాభా ఎంత ఉందో వారి వాటా పొందాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం అదే చెప్తా ఉంది, అనేక మంది మేధావులు అదే చెప్తా ఉన్నారు, రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అది చెప్తా ఉన్నాడు. కాబట్టి 60% ఉన్నటువంటి బలహీన వర్గాలు ఇలా స్థానిక సంస్థల అవకాశాలు ఏంటి, అదే ఎమ్మెల్యే అన్నిటికీ టైం లేదు సార్. ఒక్కసారి చర్చ జరుగుతాయి. బాలాజీ సంగర్ ఇందాక అడుగుతున్నట్టు ఇప్పుడు ఇది ఇంప్లిమెంటేషన్ ఎలా ఉండబోతా ఉంది వేగంగా అసెంబ్లీ, ఎందుకంటే దీని మీద ఇంకోళ్ళు కోర్టుకి వెళ్ళచ్చు, వెళ్ళకూడదు ఏముంది, కోర్టు చేయముంది, కానీ నువ్వు పద్ధతి పాటించలేదని వెళ్ళే వాళ్ళు ఉంటారు. అలా వెళ్లకుండా జరగాలంటే సిస్టమేటిక్గా ఏం జరగాలి, ఒకటి రెండు మిగతా ఉద్యమాలు కూడా మొదలవుతాయి బీసీ. అయితే ఇప్పుడు ఈ రోజు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లోపల క్లియర్ గా చెప్పడం జరిగింది ఏంటంటే ఈవీ చిన్నయ్య కేసును ఓవర్ రూల్ చేస్తూ తీర్పు చెప్తే ఏం చెప్పినట్టు కొన్ని కండిషన్స్ కూడా ఇంపోజ్ చేసింది. అంటే క్వాంటిఫిబుల్ డేటా ఉండాలి ఒకటి, అడిక్వేట్ రిప్రజెంటేషన్, వాళ్ళ యొక్క ఏ కులాల యొక్క ప్రాతినిధ్యం ఉద్యోగాల రంగంలో కానీ విద్యారంగంలో కానీ ఇప్పటిదాకా ఎంత అనుభవించారు, ఇక వాళ్ళకి ఎంత పెడితే బాగుంటుంది అనేది ఒక సైంటిఫిక్ అప్రోచ్ తోటే వెళ్ళమన్నాడు. అదర్వైజ్ మళ్ళీ లిటిగేషన్స్, లీగల్ లిటిగేషన్స్. ఇక్కడ ఈ రోజు మనము చూసినట్లయితే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఇమీడియట్ గా ప్రకటన చేశారు. అంటే ఈ అంశం అనేది ఒక సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యారు. రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఏమంటుందో ఇంకా చర్చలు జరగకుండా ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆల్రెడీ ఆన్గోయింగ్ రిక్రూట్మెంట్ కూడా అవసరమైతే అమెండ్మెంట్ చేస్తాను, ఆర్డినేట్ చేస్తాను. అయితే ఇది ఎంత నేను అనుకోవడం ఏంటంటే ఒక సైంటిఫిక్ అప్రోచ్ తోటి ఒక కమిషన్ వేయడము, లేకపోతే కమిటీ వేయడం. ఇప్పుడు జనాభా లెక్కలు అనుకున్నారు అనుకోండి, 2011 ప్రామాణికంగా ఉంది. తర్వాత అప్పుడు చేసింది ఏంది, 1991 సెన్సెస్ ఆధారంగా చేసిండ్రు. అది రామచంద్రరాజు కమిషన్ వాళ్ళు చేసింది. అప్పుడున్న మాదిగల జనాభా దాదాపు 47% కుదించారు. ఇబ్బంది లేదు. అయితే దానికి ఫైనల్ చేయడం అంటే ఖచ్చితంగా మళ్ళీ ఒక కమిషన్, ఎక్స్పర్ట్ కమిటీ ఏదో వేసింది తప్ప ఆల్రెడీ పాత ఇమ్మీడియట్ గా ఉన్నట్టుగా ఆర్డినెన్స్ అమలు చేసే అవకాశం అయితే లేదు. ఎందుకంటే 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత జనాభాలలో వ్యత్యాసం అయితే టైం తీసుకొని కొంత టైం తీసుకొని అయినా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక మీరు అడిగినట్టుగా ఓబీసీ వర్గీకరణ అన్నారు. ఇప్పుడు ఇదే బీజేపీ పార్టీ మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఓబీసీ రిజర్వేషన్ 27% అమలు చేస్తా ఉన్నారు. మొత్తం ఓబీసీ కులాల సంఖ్య దేశంలో 2640 కులాలు ఉన్నాయి. దాంట్లోపల వాళ్ళ లోపల పెద్ద డిమాండ్ మొదటి నుంచి ఉన్నది. ఎందుకంటే కొన్ని రాష్ట్రాలు దాదాపుగా 11-12 రాష్ట్రాలలో వర్గీకరణతోనే అమలవుతున్నది. ఉదాహరణగా మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తీసుకున్నట్లయితే 1972 నుంచి అమలు చేస్తున్నారు వర్గీకరణ వల్ల. అందుకే ఇక్కడ పెద్దగా గొడవలు లేవు. అంటే విద్యా ఉద్యోగాలలో 90% సైంటిఫిక్ గా అందరికి ఫలాలు అంతా ఉన్నాయి. అదే సెంట్రల్ గవర్నమెంట్ తప్ప రాష్ట్రాలు 11 రాష్ట్రాలు అమలు చేస్తున్నారు సార్. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో అసలు నార్త్ ఇండియాలో రాష్ట్రాల్లో చేయలేదు, ఉత్తరప్రదేశ్ లో లేదు, మధ్యప్రదేశ్ లో ఒక 11 రాష్ట్రాలలో మాత్రమే సైంటిఫిక్ గా ఓబీసీ రిజర్వేషన్ వర్గీకరణ అయితే ఉన్నది. అదే మండల్ కమిషన్ తీర్పులో సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ లోపల కేటగరైజేషన్ అనేది ఈ లా అనేది అడ్డు కాదని చెప్పేసి, అంటే కేటగరైజేషన్ చేసుకోమని చెప్పి కాబట్టి చేస్తా ఉన్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసినట్లయితే 1993 నుంచి ఉద్యోగాలలో రిజర్వేషన్లు పెట్టిండ్రు. ఇది ఓబీసీ 27%. తర్వాత కేంద్రీయ విద్యా సంస్థలలో 2008 నుంచి అమలవుతాం. ఇక్కడ ఓబీసీ కేటగరైజేషన్ లేకపోవడం వల్ల ఈ కింది కులాలు, ఆదిమ జాతులు కానీ, సంచార జాతులు, అర్ధ సంచార జాతులు, విముక్త జాతులు, ఇట్లా నిమ్న ఈ కులవృత్తి పని చేసే కులాలు వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం రావడం లేదు. అందుకే జస్టిస్ రోహిణి కమిషన్ 2011లో ఇదే బీజేపీ పార్టీ వేసింది. లాస్ట్ ఇయర్ 2023 జూలైలో రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. 2017లో కమిషన్ వేసింది ఇదే బీజేపీ పార్టీ కమిషన్. వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేసి కూడా 1 year కావస్తుంది, 1 year అయిపోయింది, ఇంకా అది అమలు చేయలేదు. అది కూడా దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే
ఈ మీరు అన్న ఇంకా ఎస్సీ ఎస్టీల కంటే కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్ లో ఇంకా డిఫరెన్సెస్ ఎక్కువ ఉంటాయి. నంబర్ ఎక్కువ, డిఫరెన్స్ కూడా ఇదే జస్టిస్ రోహిణి కమిషన్ మధ్యలో రిపోర్టు వాళ్ళ ఎంక్వైరీ విచారణలో కొంత లీక్ వచ్చిన, అంటే మనం మీడియాలో చూసినాము, దాదాపుగా 980 కులాలు ఈ రోజు వరకు కూడా సింగిల్ కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం రాలేదనేది ఆ రిపోర్ట్ చెప్తా ఉన్నది. అట్లా 2%, 6%, 9%, 10% అంటే 4 గ్రూపులుగా వర్గీకరిస్తున్నట్లు కూడా కొంత మనకు బయట లీక్ వచ్చింది. దాన్ని ఇప్పుడు అమలు చేసే పరిస్థితి కేంద్రం మీద పూర్తి బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఇలా ఈ షెడ్యూల్ కాస్ట్ కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా దీని మీద వర్కౌట్ చేసింది కాబట్టి ఇది నేను సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నా, భావిస్తున్నా. ఎంత అన్ని రాజకీయ పార్టీలు అందరూ సపోర్ట్ చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వాదన కూడా వర్గీకరణకు సపోర్ట్గా అక్కడ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించింది కాబట్టి ఈ కేసు మనకు రిజల్ట్ పాజిటివ్ వచ్చింది. అదే పద్ధతిలో ఓబీసీ వర్గీకరణ కూడా అతి తొందరగా సాధ్యమైన తొందరగా బీజేపీ పార్టీ చేయాలి. మీ అంచనాలు చెప్పండి. కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా వాదించి ఉండొచ్చు అని మీరు అంటూ ఉన్నారు, కానీ మరి ఇవాళ ఎందుకు వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు నాకు అంటే? ఎందుకంటే నిజంగా అది కొంచెం పాయింట్ కదా. ఇప్పుడు జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కనుక దానికి అనుకూలంగా అక్కడ వ్యవహరించుంటే మరి వెల్కమ్ చేస్తూ వాళ్ళు రావాలి కదా సార్. మనం రాజకీయాలు మాట్లాడాలి, అడుగుతున్నా. మనకు ఇప్పుడు పబ్లిక్ లో ఇక్కడ ఏమైందంటే డైరెక్ట్ గా ప్రధానమంత్రి గారు రావడము, ఎంఆర్పిఎస్ మీటింగ్ లో అడ్రస్ చేయడము, మీకు అండగా ఉంటాడము, వారు వెళ్ళడం, కేంద్రంలో ఒక కమిటీ వేయడము, ఈ కోర్టులో కూడా ఇమీడియట్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఫామ్ కావడం. అసలు నేను అనుకోవడం 3 రోజులు కంటిన్యూగా ఈ కేసుని ఆర్గ్యుమెంట్స్ విన్నారు. బెంచ్ కూడా అంత సీరియస్ గా నేనేమన్నా అంటే కుమారస్వామి గారు ప్రధాని సాక్షాత్ అటెండ్ అయ్యారు. ఆ రోజు మందకృష్ణ మాదిగ గారు అసలు ఆకాశానికి ఎత్తారు ప్రధాని, దేశం అంతా చూసింది. 100% ఓపెన్గా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న నాయకులు చెప్పడం వేరు, ప్రధాని చెప్పడం వేరు. ఎస్సీ కేటగరైజేషన్కి సాక్షాత్తు ప్రధానే ఓకే అన్న తర్వాత సుప్రీంకోర్టు అదే జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఎందుకు బీజేపీ నాయకులు దీన్ని వెల్కమ్ చేస్తూ ఓన్ చేసుకోవట్లేదు? అక్కడ నా ప్రశ్న. అంటే ఒకటి సార్, రాజకీయంగా వాళ్ళకు అంటే ఇప్పుడు నార్త్ ఇండియాలో అక్కడక్కడ చమార్స్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళే విద్యా ఉద్యోగాలలో మిగతా ఎస్టీల కంటే కొంచెం అడ్వాన్స్ ఉంటారు. ఇక్కడ ఎట్లయితే మనకు ఇక్కడ ఉందో డిఫరెన్స్ అక్కడ అట్లా ఉంది కాబట్టి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తలేరు అనేది నాకు. సో అక్కడ వేరే స్టాండ్ లో స్టాండ్ అని కాదు. ఇప్పుడు నిజంగా కూడా ఏంటంటే ఇది ఓట్ల గురించి కనుక కులాల వారిగా ఓట్ల గురించి ఆలోచిస్తే సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి అందువల్ల ఏం రెస్పాండ్ అవుతలేరని నేను భావిస్తాను. ఇంకొక పాయింట్ కూడా సార్ మిమ్మల్ని అడగాలనుకుంటుంది. ఇప్పుడు ఒక ప్రభుత్వం రాష్ట్రాలకు వదిలేశారు కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఒక ప్రభుత్వం ఇప్పుడు ఉదాహరణకి ఒక వర్గం ఒక పార్టీకి అనుకూలం, ఎక్కడైనా 2 పార్టీలేగా నడిచేది, దాదాపుగా 3వ పార్టీకి పెద్ద స్పేస్ లేదు. అక్కడ అవి ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు వేరే చర్చ. ఆల్రెడీ కొంత ఆ చర్చ ఉంది. నేను ఏ వర్గం ఏ పార్టీ నేను చెప్పట్లేదు, కానీ ఇది ఒక వర్గం ఒక పార్టీకి లేదు, జాతీయ పార్టీలు ఒక వర్గాన్ని ఓన్ చేసుకోవడానికి కొన్ని పార్టీలు ప్రయత్నం చేస్తుండొచ్చు. ఇదంతా పక్క పెడితే ఒకసారి ఒక నిర్ణయం అంటే ప్రామాణికంగా జరిగితే వేరే పార్టీ వచ్చినా మారకుండా ఇంకో ప్రభుత్వం వచ్చినా ఉంటుందని అనుకోవచ్చా? లేదు మళ్ళా ప్రభుత్వాలు మారినప్పుడల్లా దీన్ని కదిలిస్తూ ఉంటారా? ఇది కేటగరేషన్ ని అంటే కులాలను మార్చడం అంటే రేషియో తగ్గించడం. ఇప్పుడు ఏబిసిడి ఉంది, దానికి 7 ఉంది, లేకపోతే ఇంకో ప్రభుత్వం వస్తే దాన్ని మళ్ళీ 6 చేస్తారా 5 చేస్తారా? కదిలించడం అంత తేలిక? అంటే ఇప్పుడున్న జడ్జిమెంట్ ఏంటంటే సార్, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వ రిజర్వేషన్లలో వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పింది. మళ్ళీ ఒక కులాన్ని ఇంకొక గ్రూప్ మార్చడం, లేకపోతే ఇంకొక కులాన్ని గ్రూప్ మార్చడం, పర్సంటేజ్ మార్చడం, మళ్ళీ లీగల్ సమస్యలు వస్తాయి. బీసీ ఉంది, బీసీ మనకి ఇక్కడ 27 4 కేటగిరీల కింద ఉంది, 29 5 కేటగిరీ, 5 ఈబీసీ కూడా వచ్చింది. ఇవి దాదాపు నాకు తెలిసి 3-4 దశాబ్దాలుగా మారలా. సో అలా కనీసం ఒక స్టెబిలిటీ ఉంటే గొడవ ఉండదు. ఆ స్టెబిలిటీ ఉంటుంది అనుకోవచ్చు. నేను అనుకోవడం అయితే స్టెబిలిటీ ఉంటుందని అనుకుంటా. ఎందుకంటే లేకపోతే మళ్ళా గొడవలు, కులాల మధ్య పంచాయతీ, తర్వాత కోర్టులలో కేసులు, మళ్ళీ రిజర్వేషన్ ముందుకు పోయే పరిస్థితి ఉండదు. భారతరాయ్ గారు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సామాజిక అంటే మీరే ప్రకటన చేశారు, ఇంప్లిమెంట్ చేసే బాధ్యత కాదండి, ఒక వర్గీకరణే కాదు. ఈ రోజు రిజర్వేషన్లు అనేటువంటి అంశం అనేది రాజ్యాంగంలో ఉన్న ఎస్సీ ఎస్టీలకు ఆర్థికంగా కాకుండా సామాజికంగా వెనుకబడిన వాళ్ళకి కల్పించిందంటే కాంగ్రెస్ పార్టీ. తొలి బీసీ కమిషన్ వేసింది, కాల్కే కర్ర దాని పేరేదో ఉంది. మాట్లాడండి మీరు, బీజేపీ నాయకులు చెప్పండి, విశ్లేషకుడు ఉండండి, ప్రయత్నం ఆలోచన చేసింది ఎప్పుడు 53లో కమిషన్ వేశారు. తర్వాత మొరార్జీ దేశాయ్ వచ్చారు, తర్వాత కుదరలేదు, మండల కమిషన్ వచ్చింది,
తర్వాత నిజంగా 27% రిజర్వేషన్లు ఎప్పుడు అమలు జరిగినాయి? పివి నరసింహరావు గారు హయాంలో ఉన్నప్పుడు జరిగినాయి. దేశంలో అత్యున్నతమైన విద్యా సంస్థల్లో ఓబీసీలకు అసలు అవకాశాలే లేవు. ఎప్పుడు చేశారు అది? మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వంలో చేశారు ఇవన్నీ. బీజేపీ చేసినప్పుడు ప్రభుత్వాన్ని కూల్చింది ఎవరు అసలు? ఇప్పుడు లంబాడీలకు కానివ్వండి, వాళ్ళకు ఆజ్ఞలు తీసుకొచ్చి వాళ్ళని ఎస్టీ జాబితాలో చేర్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఈ వర్గీకరణ అంశం కూడా కాంగ్రెస్ పార్టీ కృషి ఉన్నది. ఒకటే కాదు, మేము ఒకటే అంటలేదు, మా కృషి కూడా ఉన్నది. రేపు దేశంలో అదేవిధంగా బీసీల గురించి రాహుల్ గాంధీ గారు మొన్ననే పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది. ఓపీ భట్టు నువ్వు ఎందుకు సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, ముఖ్యమంత్రి గారు చర్చ జరిపారు, మేనిఫెస్టోలో మేము పెట్టినాం, పేజీ నెంబర్ 16 లో పెట్టినాం. దాన్ని ఏ విధంగా చేయాలి? సెప్టెంబర్ లో జరపకపోతే ఒక సమస్య ఉంది, జరిపితే స్థానిక సంస్థల్లో బీజేపీ వాళ్ళకు బీసీలకు అవకాశాలు కల్పించే అవకాశం ఉన్నది. అనే రకాలు ఆలోచిస్తున్నాం మేము. అంతేగాని పుల్లలు పెట్టి దీంట్లో గెలికే ప్రయత్నాలు చేయాలి కూడా మాట్లాడేది న్యాయం చేయాలి, చేయాలన్న మాట జాతీయ స్థాయిలో మీరు తీసుకున్నారు. వెళ్ళట్లేదు. నేనైతే ఏ పార్టీకి సంబంధం లేదు. వెనుకబడిన కులాల రిజర్వేషన్ ఇక్కడ బీసీ రిజర్వేషన్ కనుక మీరు డిబేట్ పెట్టి అన్ని రాజకీయ పార్టీలు ద్రోహం చేసినాయి. చేయండి పార్టీ మొత్తానికి ఏదేమైనా ఎస్సీ వర్గీకరణకి సంబంధించి ఎస్సీ వర్గీకరణకి సంబంధించి వాళ్ళ సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం 7 జడ్జిల విస్తృత ధర్మాసనం ఒక విస్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. రాష్ట్రాలకే ఆ నిర్ణయం తీసుకునే హక్కు ఉన్నది, రాష్ట్రాలు తీసుకోవచ్చు అని చెప్పింది. అయితే ఆ తీసుకోవటంలో కొన్ని ప్రాతిపదికలు ఉన్నాయి. వాటిని సైంటిఫిక్గా అమలు చేసి జాతీయ సెన్సస్ డేటాను ఆధారంగా చేసుకొని ఒక పద్ధతిగా చేస్తే ఇబ్బందులు మళ్ళా లీగల్ ఇష్యూస్ రాకుండా ఉండే పరిస్థితుంది. ఏ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే చేస్తానని ప్రకటించింది, బహుశా అనేక ప్రభుత్వాలు ప్రకటిస్తాయి. అయితే అమలు చేయడంలో చిత్తశుద్ధితో ప్రయత్నం అయితే జరగాలి. ఎక్కడ లోటుపాట్లకి, లొసుగులకి, లీగల్ లిటిగేషన్స్కి అవకాశం లేకుండా చేయడం ద్వారా నిజంగా ఆ వర్గాలకి వేగంగా మంచి చేసే అవకాశం ఉంటుంది. ఆ దిశగా ప్రయత్నం జరగాలని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న కుమారస్వామి గారికి, మానవతరాయ్ గారికి, అలాగే దుద్దుమెట్ల బాలరాజుకి, పిల్లి మాణిక్యాలరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాటి బిగ్ డిబేట్. మరోస్తే మళ్ళీ కలుద్దాం. నమస్కారం, సెలవు.